హాయ్ అండి. రవ్వ లడ్డు సాఫ్ట్‌గా చల్లారిన అస్సలు గట్టిపడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రవ్వ లడ్డు కోసం ముందు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న మూకుడు పెట్టి ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. నేను బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకుంటున్నాను. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఓ గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో మరొక చెంచా నెయ్యి వేసి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. ఈ రవ్వ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని సువాసన వచ్చేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. బొంబాయి రవ్వ అడుగు నుండి కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే అడుగున తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా అడుగు నుండి కలుపుకుంటూ సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఒకవేళ పచ్చి కొబ్బరి వేసుకోవాలనుకుంటే రవ్వతో పాటు ముందే వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండు కొబ్బరి వేసిన తర్వాత తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట కొబ్బరి, ఎందుకంటే ఎండు కొబ్బరి కదా. సో కొబ్బరి వేసిన తర్వాత చూసుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పొడి వేస్తున్నాను. ఇలాచీ పొడి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని పంచదార వేసుకోవాలి. ఒక ముప్పావు కప్పు పంచదార అయితే సరిపోతుంది. కప్పు బొంబాయి రవ్వకి ముప్పావు కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. పంచదార వేసిన తర్వాత మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా రవ్వ పంచదార అంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలు పోసుకోవాలన్నమాట. నేను ఇక్కడ కాచి చల్లార్చిన మీగడ పాలు పోస్తున్నాను. చిక్కటి పాలు అనమాట. చిక్కటి అండ్ మీగడ పాలు పోస్తేనే లడ్డు టేస్టీగా ఉంటుంది. పాలు పోసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. పాలు ఒక్కసారే కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతుంది. అలాగే పాలు పోసిన తర్వాత రవ్వ పంచదార కొంచెం మెల్ట్ అయ్యి జారుగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం చల్లారనివ్వాలన్నమాట. చూడండి, ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. పాలు పోసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మరొకసారి చేతితోటి పైన ఇలా కలిపేసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను ఇక్కడ సుమారుగా 250 గ్రాముల వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను. నాకైతే ఒక 20 వరకు లడ్డూలు అయినాయండి. ఈ మాత్రం సైజులో ఉండేలాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ అనమాట. చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఈ రవ్వ లడ్డు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.